హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ మ్యాంగోస్ తోటి మంచిగా రవ్వ హల్వా అయితే ప్రిపేర్ చేశాననమాట. నేను ఎలా ప్రిపేర్ చేశాననేది మీకైతే ఒకసారి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. యాక్చువల్గా మ్యాంగో సీజన్ అయితే అయిపోతుంది కదా. సో ఇంకా మ్యాంగోస్తో ఏదైనా రొటీన్గా మ్యాంగోస్ తినడం, జ్యూస్ వేసుకోవడం ఇవి కాకుండా ఒకసారి హల్వా చేద్దాము, ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే హల్వా కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇక్కడ హల్వా కోసం వచ్చేసి మ్యాంగోస్ అయితే మంచిగా వాష్ చేసేసుకొని మ్యాంగోస్ని ఇలా మంచిగా కోసేసి లోపల ఉన్న పల్పునైతే తీయాలన్నమాట. సో పైన ఉన్న తొక్కనైతే తీసేసి లోపల ఉన్న ముక్కలనైతే మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అన్నీ. అంటే ఇక్కడ నేను దగ్గర దగ్గర 4 నుంచి 5 మామిడి పండ్లు అయితే తీసుకున్నానండి. ఒక హాఫ్ కప్పు రవ్వకైతే. హాఫ్ కప్పు రవ్వకి మనకి దగ్గర దగ్గర 2 to 3 కప్స్ ఆఫ్ మ్యాంగో పల్ప్ అయితే రావాలన్నమాట. సో అలా మెజర్ వేసుకొని నేనైతే మ్యాంగోస్ నుంచి పల్ప్ అయితే తీస్తున్నా. సో తొక్క తీసేసి మంచిగా ఇలా కట్ చేసేసి మిక్సీలో వేసేసుకుంటే మ్యాంగో పల్ప్ అయితే వచ్చేస్తుంది మనకి. సో హల్వా కోసం ఫస్ట్ అయితే మ్యాంగో పల్ప్ని అయితే రెడీ చేసుకోవాలి. ఈ మ్యాంగో పల్ప్ అలా వేస్తుంటే తింటుంటే చాలా స్మూత్గా చాలా బాగుందండి. మ్యాంగో ఇట్లనే ఉత్తదే తినేయాలనిపించింది మ్యాంగో పల్ప్ అయితే. సో ఇలా పల్ప్ తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏది ఉంటే అది అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం జీడిపప్పు అయితే వేస్తున్నాను. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఇది ఎండు ద్రాక్ష అయితే వేసేసి మంచిగా దోరగా వేయించుకోవాలన్నమాట. సో ఇలా వేయించుకున్న తర్వాత వీటిని అయితే తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాము. సో ఇదే నెయ్యిలో ఏం చేద్దామంటే ఇక్కడ నేను హాఫ్ కప్పే తీసుకున్నాను అనమాట రవ్వ. బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, కేసరి చేస్తాం కదా రవ్వతో. సో ఆ రవ్వ అయితే తీసేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. కొంచెం దాంట్లో పచ్చివాసన పోయేంత వరకు నెయ్యిలో మంచిగా అయితే వేయించుకోవాలన్నమాట. సో ఈ రవ్వ కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో మనమైతే 1 కప్పు పాలు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పాలు వేసి ఇంకొంచెం హాఫ్ కప్పు పాలు అయితే ఎక్స్ట్రా అయితే వేసాను అనమాట. అది ఉడకడానికి ఇంకొక హాఫ్ కప్పు పాలు అయితే పోసాను. సో ఇప్పుడు ఈ పాలల్లో ఈ రవ్వ వచ్చేసి కొంచెం బాగా ఉడికేటట్టు చూసుకోవాలి. అలా కలుపుకుంటూ కొంచెం రవ్వ అనేది కొంచెం బాగా దగ్గరకు అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా ఫస్ట్ పాలల్లో మొత్తం ఇలా మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోవాలండి. ఇది వచ్చేసి మంచిగా దగ్గరగా వస్తుందన్నమాట. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ప్యాన్లో నుంచి తీసి దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి మనం ఇందాక మ్యాంగో పల్ప్ మొత్తం తీసాం కదా. సో ఈ మ్యాంగో పల్ప్ను మొత్తం వచ్చేసి ఈ ప్యాన్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో పల్ప్లోనే షుగర్, మీరు స్వీట్ ఎంతైతే తింటారో దానికి తగ్గట్టుగా షుగర్ అయితే కొంచెం అయితే యాడ్ చేసుకోవాలండి. మ్యాంగోలో ఉండే స్వీట్నెస్, కొంచెం పుల్లదనం అన్నీ కలిపి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో షుగర్ అయితే చూసుకొని వేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ కొంచెం యాలకుల పొడి అయితే వేసాను. సో యాలకుల పొడి ప్లస్ ఈ షుగర్ అనేది మొత్తం ఈ పల్పులో మిక్స్ అయిపోయి బాగా కరిగిపోవాలన్నమాట. సో ఈ విధంగా పల్పులో మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా రవ్వని, ఆ రవ్వని అయితే దీంట్లో వేసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఆ పల్పులో ఈ రవ్వ అనేది మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. అది కొంచెం ఉంటలుగా వచ్చినా కూడా ఏమి ఇబ్బంది ఉండదండి. కొంచెం గరిటెతో అట్లా నలుపుకుంటూ మంచిగా మ్యాంగోలు అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులోనే నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేశాను. నెయ్యి యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఏమంటే మనకు ప్యాన్ నుంచి విడిపోయి దగ్గరగా అయ్యాక నెయ్యి అనేది బయటకు వస్తుందన్నమాట కొంచెము. ఆ తర్వాత దీన్ని ఇట్లానే డైరెక్ట్గా అయినా తినొచ్చు, లేదంటే ప్లేట్లో వేసుకొని మనం కట్ చేసుకొని పీసెస్ మాదిరి అయినా చేసుకొని తినొచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పుల్లగా, తీయగా, స్వీట్గా, అక్కడక్కడ రవ్వ తగులుతూ చాలా బాగుండింది అనమాట టేస్ట్.
ఆ తర్వాత లాస్ట్లో దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో, జీడిపప్పు, ఎండు ద్రాక్ష. సో అవి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి వీటిని స్లైసెస్ లాగా కట్ చేసుకుందాము, గట్టిగా వస్తుందేమో అని చెప్పేసి నేనైతే ప్లేట్కి అయితే నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను. ప్లస్ కొంచెం త్వరగా కూడా చల్లారుతుంది కదా, ఈ త్వరగా తినేయొచ్చు అన్న తొందరలో అయితే నేనైతే ఇలా అయితే చేస్తున్నానండి. సో అట్లా అయినా తినొచ్చు, పర్వాలేదు, కొంచెం చల్లారిపోద్దని చెప్పి వేస్తున్నాను అనమాట. చూసారా ఇక్కడ ప్యాన్ నుంచి అయితే ఈ విధంగా విడిపోవాలన్నమాట. విడిపోతే మనకు చాలా బాగుంటుంది అప్పుడు. ఆ తర్వాత ప్లేట్లో ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ముక్కలుగా కావాలంటే కట్ చేసుకోవచ్చండి, లేదు అని అంటే ఇంకొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని తినొచ్చు అనమాట. సో చల్లారిన తర్వాత తింటే సూపర్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.